వచ్చినప్పుడు ఏం తీసుకొని వచ్చాం, వెళ్ళినప్పుడు ఏం తీసుకొని పోతాం. అసలు చచ్చిపోయినప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో 5 మినిట్స్లో చచ్చిపోతున్నారని మీకు తెలిసిపోయింది. ఇప్పుడు మీరు దేని గురించి ఆలోచిస్తారు? మీ ప్రాబ్లం గురించి, మీ కెరియర్ గురించి, మీ జాబ్ గురించి, మీ రిలేషన్ గురించి, దేని గురించి ఆలోచిస్తారు? చచ్చిపోయినప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తే మన సోల్కి ఒక డైరెక్షన్ దొరుకుతుందని మీకు తెలుసా? భగవద్గీత చాప్టర్ 8 శ్లోక్ నెంబర్ 8లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఒక మనిషి నన్ను పొందొచ్చు ప్రాక్టీస్ తోటి. ఒక మనిషి జీవితం మొత్తం నవ్వుతూ బతకొచ్చు ప్రాక్టీస్ తోటి. ఒక మనిషి చచ్చిపోయినప్పుడు చావు కళ్ళల్లో కళ్ళు పెట్టి మరి చూడొచ్చు ప్రాక్టీస్ తోటి. ఆ ప్రాక్టీస్ ఏంటంటే డైలీ బేసిస్లో నా పేరు తీసుకోవడం, ఆ కర్మంని నన్ను అర్పితం చేయడం, ధర్మంని పాటించడం. ఇక్కడ కృష్ణుడు సెల్ఫిష్ అవ్వట్లేదు, నా పేరే తీసుకోండి, నా పేరునే జపించండి అని. ఇక్కడ కృష్ణుడు దేవుడు పేరు తీసుకోమంటున్నారు. మీకు ఇష్టమైన దేవుడు, శివుడు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, హనుమంతుడు అవ్వచ్చు, వినాయకుడు అవ్వచ్చు, దుర్గమ్మ, కాలమ్మ, ఎవరి పేరైనా తీసుకోండి, పర్లేదు. బట్ డైలీ బేసిస్లో డైలీ పని చేస్తున్నప్పుడు వాళ్ళ పేరుని తీసుకోండి, జపించండి. ఆటోమేటిక్గా చచ్చిపోయినప్పుడు వాళ్ళే మీకు ముందు గుర్తుకొస్తారు. అలాగ చేస్తే మన సోల్కి ఒక డైరెక్షన్ దొరుకుతుంది. మన సోల్ వెళ్ళి మనకి నచ్చిన దేవుడుతో కలిసిపోద్ది. టు బి వెరీ ఆనెస్ట్, అన్ని దేవుళ్ళు ఒక్కటే, ఒకే సోల్ నుంచి వస్తాయి. బట్ మన ఐడియాలజీ ఏంటంటే అన్ని దేవుళ్ళు వేరే, శివుడు వేరే, విష్ణు వేరే, బ్రహ్మ వేరే అని. బట్ వీళ్ళందరూ సోల్, వీళ్ళందరూ ఎనర్జీ ఒక్కటే. వాళ్ళ నుంచే మనం పుట్టాం, వాళ్ళతోటి మన సోల్ కనెక్ట్ అయి ఉంది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చచ్చిపోయినప్పుడైనా బతుకున్నప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచించాలి. కొద్దిగా కాంప్లికేటెడ్, అర్థమయ్యేదాకా. జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్.